మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 22వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున ఈ రాశి వారి జాతకులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఇలాగే జరగబోతుంది. శుభాలు అన్నీ ఒక్కసారిగా ఊడిపడ్డాయి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున కుంభరాశి వారికి సంబంధించిన వారందరికీ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. గోచారం ప్రకారం శుభ శకునాలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారమే అని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈ రోజు మీకు దాదాపుగా అన్ని శుభాలే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మొండి బకాయిలు వసూలు చేయడానికి, లోన్స్ ని క్లియర్ చేయడానికి, లోన్స్ కి అప్లై చేయడానికి, నూతన అప్పులు చేయడానికి, బంగారం కొదువ పెట్టడానికి, నూతన పనుల ప్రారంభాలకు ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బులు ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది, అప్పుగా ఇచ్చిన మా డబ్బు తిరిగి రాలేదు అనుకున్నవారు ఈ రోజున మీరు ఈ సమయంలో ప్రయత్నించండి. కొంతలో కొంతైనా మీకు సొమ్ము దక్కే అవకాశం ఉంది. ఈ రోజున కాంట్రాక్టర్లకు బిల్స్ చేతికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ యొక్క శుక్రవారం తిథి కుంభరాశి వారికి ఆర్థిక పరమైన అంశాలు అన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. పక్క వాళ్ల మాటలను అస్సలు పట్టించుకోవద్దు. మీ కెరియర్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోవద్దు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులను మాత్రమే చేయండి. తప్పకుండా శుభం కలుగుతుంది. క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు అన్ని ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉండే తగాదాలు, విభేదాలు సమసిపోతాయి. మీ ప్రేమను ఇంట్లో వారు అంగీకరిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత పరిచయాలు బలపడతాయి. మొత్తం మీద ఈ రోజంతా కూడా మీరు ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈ శుక్రవారం తిథి నాడు కుంభరాశి వారు బిస్కెట్ రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ రోజున దివ్యమైన తిథి. అలాగే ఈ రోజు బాగా కలిసి వస్తుంది. కావున రోజువారీ సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రం కాలం అనుకూలంగా ఉంటుంది. రోజంతా శుభప్రదంగా ఉండడానికి, చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ రావడానికి, ముఖ్యమైన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి కావడానికి ఉదయం స్నానం చేశాక నల్ల పసుపును కాస్త తడి చేసి తిలకంగా ధరించండి. ఇలా చేస్తే గనక, దినచర్యను ఇలా ప్రారంభిస్తే గనక అంతా మంచి జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఈ రోజు శుక్రవారం తిథి నాడు మీకు అంతా ఈ సమయంలో కలిసి వస్తుంది. కావున ఏ పని చేయాలనుకున్నా ఆలస్యం చేయొద్దు. ఆగిపోయిన పనులను కూడా పునః ప్రారంభించి మీ యొక్క నైపుణ్యాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.